Hi, hello, welcome back to my channel. If you're new, hi, my name is Pooja. This video is going to be a vlog and especially it's an Haldi vlog. మా ఫ్యామిలీలో చాలా ఇయర్స్ తర్వాత జరుగుతున్న పెళ్లి ఇది. మా అక్క పెళ్లి జరిగింది. అప్పుడు నేను 8థ్ క్లాస్. లిటరల్‌గా నాకేం గుర్తులేదు. సో, తర్వాత ఈ పెళ్ళే. ఇది మా అన్న పెళ్లి. సో, కొంచెం మెమరబుల్‌గా ఉంటుందని ప్రతి ఒక్కటి హల్దీ నుంచి పెళ్లి దాకా వ్లాగ్ చేశాను. మొత్తం ఒకే వీడియోలో పోస్ట్ చేయడానికి లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఇది పార్ట్ 1 హల్దీ అండ్ పెళ్ళికొడుకుని చేస్తారు కదా! ఆ వ్లాగ్. పొద్దున్నే లేచిన ప్రతిసారి సన్కు సరిపోతారు అంటే వైటమిన్ డీనే వచ్చింది నా పెళ్ళి కాదు. ఎంత స్పెషల్ డే అయినా, ఎంత బిజీ డే అయినా ఫస్ట్ మనం మన కడుపుని సంతోషపెట్టేస్తే మిగతా పనులు ఆటోమేటిక్‌గా అయిపోతాయి గదా! సో, ఫస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ అయింది. మెన్యూలో ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ, పొంగల్ అండ్ క్యారెట్ హల్వా. నేనెప్పుడూ అనుకునేదాన్ని ఎందుకు పెళ్ళంటే చాలు అటు ఇటు అవసరం ఉన్నా లేకపోయినా తిరుగుతూనే ఉంటారు అని అనుకునేదాన్ని. కానీ నిజంగా పనుంటుంది. అందుకనే అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అందరూ ఏదో ఒక పనిలో బిజీగానే ఉన్నారు. బయట హల్దీ కోసం సెటప్ అంతా రెడీ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ అయితే వాళ్ళ వీడియో స్కిల్స్ అన్నీ చూపిస్తున్నారు. పిల్లలంతా రెడీ అవుతున్నారు. వదినలు, అక్కలు వాళ్ళ పిల్లల్ని రెడీ చేస్తూ వాళ్ళు రెడీ అవుతున్నారు. అండ్ అన్నలు, బావలు ఒక చోటు చేరి అందరూ రెడీ అవుతున్నారు. పెద్దమ్మ పూజ గది సెటప్ చేస్తున్నారు పూజ కోసం. మా అమ్మ గడపకు ముగ్గులేస్తున్నారు. సో, ఇలా అందరూ వాళ్ళ పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇందులోకి జీలకర్ర బెల్లము బాసింగాలు ఇట్లా వీడు కడతారు కాకనాలు. ఆబ్వియస్‌గా ఇంకా మొత్తం పని చిన్నన్ననే చేయాలి కాబట్టి ఫుల్ పని చేసి ఇప్పుడు రెడీ అవుతున్నాడు ఇంకా. మా చిన్న రెడీ అయిపోయి వచ్చిన తర్వాత నేను చిన్న కలిసి దేవుడి ఫొటోస్ అన్నిటికీ పూలేసాం. ఈ బుడ్డోడే అందరికన్నా చిన్నోడు. పేరు మిత్రానందన్ అలియాస్ కన్ను. హాయ్ అను, హాయ్ అను. చిన్ను, వేదు. చిన్ను చిన్ను కన్ను చిన్ను. వీళ్ళ పేర్లంతా కన్ను, చిన్ను, జున్ను అనే ఉంటాయి. ఇంకిప్పుడు మా అన్న పూజ చేసేస్తే అన్ని పనులు స్టార్ట్ అయిపోతాయి. పూజ అవ్వంగానే ఫోటోగ్రాఫర్స్ వదలలేదు. ఫోటో సెషన్ మొదలుపెట్టేశారు. ఫోటో స్టార్ట్ అయినాయి. అందరూ బ్యాచెస్ ఫొటోస్ దిగినారు. ఇంకా చూడండి. కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకునేసాక యాక్చువల్ పూజ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు బయట పందిరేసింటారు కదా, పందిరికి పూజ చేస్తారు. ఆ పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ వీళ్ళు ఒకటొకటి తీసుకెళ్తున్నారు అందరూ. బేసిక్గా పందిరకి కంకణం కడతారనుకుంటా, పసుపు తాడు. నాకు కరెక్ట్గా ఏమంటారో తెలీదు. నాకు తెలిసినంత వరకు కంకణం అనే అనుకుంటున్నాను.
ఇప్పుడు ఆ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గంగమ్మ పూజ చేస్తారు. బేసిక్‌గా పల్లెటూరులో అయితే అంటే మా మామకి పెళ్ళైనప్పుడైతే బోర్లు ఉంటాయి కదా! అక్కడికెళ్ళి పూజ చేసి ఆ వాటర్‌ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడైతే డైరెక్ట్ ట్యాప్‌లో వచ్చే వాటర్‌కి పూజ చేసి ఆ వాటర్‌ని తీసుకుంటున్నారు. ఈ వాటర్‌ని తర్వాత మంగళ స్నానం చేస్తారు కదా! అప్పుడు యూజ్ చేస్తారు. నెక్స్ట్ గంగమ్మ పూజ అయిపోగానే గాజులు తోడుకునే ప్రోగ్రాం పెట్టేశారు. అందరికీ గాజులేస్తారు. ఫస్ట్ మా పెద్దమ్మ గాజులకి పూజ చేసి, తర్వాత మా పెద్దమ్మ గాజులేయించుకొని మిగతా వాళ్ళందరూ తర్వాత గాజులేసుకుంటారు. ఇంక వీళ్ళిక్కడ గాజులేసుకుంటే మేము చేసేదేముంది, మేము రీల్స్ చేసుకొనున్నాం లోపల మొత్తం అందరూ. అన్నలు, అక్కలు, వదినలు, బావలు అందరూ కలిసి రీల్స్ చేస్తున్నాము. చిన్న సైడ్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, ఈ వీడియోస్ అన్నీ మేము ఫోన్లో షూట్ చేసుకోలేదు, వీడియోగ్రాఫర్ చేస్తున్నారని. కానీ వాళ్ళు మాకు కాపీ ఇవ్వలేదు. ఏమైపోయావు మరి. సో ఫస్ట్ రీల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రీల్కి ట్రయల్ చేస్తున్నాం. ప్రాక్టీస్ కూడా చేసాం దానికి. ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేసి కూడా ఫెయిల్ అవ్వడమే మా స్పెషాలిటీ. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సూపర్ సూపర్. అలా మా రీల్స్, డ్యాన్స్లు అన్నీ అయిపోయాక ఇంకా నలుగు పెట్టడం స్టార్ట్ అయ్యింది. యూజువల్గా ఇంట్లో ఏం నలుగు పెట్టరు, పందిరి కిందనే పెడితే మంచిది అంటారు. అందరూ అలా చేస్తారో తెలియదు, మేమైతే పందిరి కిందనే చేస్తాము. సో పందిరి కింద మొత్తం అన్నీ సెటప్ చేసి కలసం పెట్టి హల్దీ అంతా పెట్టి ఇంక స్టార్ట్ చేశారు. మా అన్నయ్యకి 2 తోడు పెళ్లి కొడుకులు ఉన్నారప్ప.
ఇంక అలా అందరూ నలుగు పెట్టేసిన తర్వాత ఈ మధ్య హల్దీలో మ్యాండేటరీ ఫోటో పోజెస్ కొన్ని ఉంటాయి కదా, అవి మేము కూడా ట్రై చేసాము. అందులో ఇదొకటి. ఇక ఫోటోస్, వీడియోస్ అయిపోయాక మంగళ స్నానం చేయించారు. ఇది మంగళ స్నానంకి వేసిన సెటప్. ఇదొక్క క్లిప్పే ఉంది నా ఫోన్లో. ఐ థింక్ నేను తర్వాత బయటికి వెళ్ళిపోయాను అనుకుంటాను, ఏదో పని ఉంటే. సో క్లిప్స్ ఏమీ లేవు. తర్వాత అవుట్ఫిట్స్ చేంజ్, ఎందుకంటే ఇంకో సెరమోనీ ఉంది దీని తర్వాత. నెక్స్ట్ వచ్చేసి నాగుల పూజ. నాగుల పూజ కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. నాగుల పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేపాటికి లేట్ అయిపోయింది. ఒకటి మిగిలింది, అదే వడ్లు దంచడం. ఇక్కడ దంచిన వడ్లని పెళ్లి పందిరికి తీసుకొని వెళ్తారు. అక్కడ మా అన్న కాశీ యాత్రకి వెళ్ళేసి వచ్చిన తర్వాత పెళ్లి పందిరిలో ఎంటర్ అయ్యేటప్పుడు మా వదిన సైడ్ వాళ్ళకి మేము దంచిన వడ్లని విసురుతాము, వాళ్ళు దంచిన వడ్లని మా మీద విసురుతారనమాట. అది అందరూ చేస్తారో తెలీదు, మేమైతే ఇలా చేస్తాం. ఇంకా అవన్నీ మీరు పెళ్లి వ్లాగ్లో చూస్తారు. ఈ వీడియోకైతే అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, you know the drill. Like, share and subscribe.